అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కు స్వాగతం. ముందు వీడియోలో మనం వ్యాసమహర్షి యొక్క తపస్సు గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో సూత మహర్షి శౌనకాది మహామునులకు తర్వాత చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం. సూత మహర్షి శౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్తున్నాడు. మహామునులారా, సావధానంగా వినండి. మీకు నేను మరొక విష్ణు కథ చెప్తాను. దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన మీకు చెప్తున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా యుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కిపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేల కానించి పైకొనకు గడ్డమానించి శరీర భాగమంతా ధనస్సుపై మోపి అలాగే నిలబడి విశ్రమించాడు. అలసటయో దేవయోగమో చిటుకున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. ఇంతలో ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుని తీసుకుని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభువు విష్ణుమూర్తి కదా, ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞం, అందుచేత జగన్నాథుని అనుమతి తీసుకుని ప్రారంభిద్దామని అక్కడి వారి ఆకాంక్ష. అక్కడ చూస్తే విష్ణుమూర్తి కనపడలేదు. కాగా దివ్యదృష్టితో చూడగా యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఉదుటిన అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అందులో బ్రహ్మదేవునికి ఒక ఉపాయం తట్టింది. ఒక చెదపురుగును సృష్టించి వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ఆ ధనస్సు నుంచి వచ్చే శబ్దానికి విష్ణువు నిద్రలేస్తాడని పథకం వేశాడు. దానికి అందరూ అంగీకరించి తన సమ్మతిని తెలియజేయగా బ్రహ్మదేవుడు ఒక చెదపురుగును సృష్టించాడు. ఆ తర్వాత ఆ చెదపురుగుకు దేవకార్యం కొరకు ఆ ధనస్సును కొరకమని చెప్తాడు. అప్పుడు చెదపురుగు బ్రహ్మదేవునితో ఈ విధంగా ఉంటుంది: ఓ కమల సంభవ, జగద్గురు అయిన రమాపతికి నిద్రభంగం చేయమంటావా? నిద్రాభంగం, దాంపత్య భేదనం, శిశుమాత్ర విభేదనం అంటే దంపతులను విడదీయటం, తల్లి బిడ్డలను విడదీయడం, ఇవి బ్రహ్మహత్యా పాతకంతో సమానమైన మహాపాపాలు కదా. ఇంత పాపానికి ఒడిగడితే నాకు వచ్చే ఫలితం ఏమైనా ఉందా? సర్వపాపాలకు స్వార్థం కదా మూలం. భక్షణం నా స్వార్థమే, కానీ ఫలం మాట ఏమిటి అని ప్రశ్నిస్తాడు. దానికి బ్రహ్మదేవుడు ఆ చెదపురుగుకు ఈ విధంగా సమాధానం చెప్తాడు: నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాం. హోమకుండాల్లో హవిస్సులు వేసేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే అని బ్రహ్మదేవుడు చెదపురుగుతో చెప్పాడు. ఆ తర్వాత చెదపురుగు నేలపై ఉన్న ధనురంగం దగ్గర అంటే ధనస్సు దగ్గరికి వెళ్ళి చిటుకున కొరికేసింది. ఆ తర్వాత మనం ఏం జరిగిందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.